క్రైస్తలో ఈరోజు దేవుని వాక్యము హగ్గయి 2వ అధ్యాయము 23వ వచనము. నేను నిన్ను తీసుకొని ముద్రయుంగరంగా చేతును. ఈ మాటలు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? జెరుబ్బాబెలుతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ముద్రయుంగరంగా చేస్తానని. ఉంగరానికి బైబిల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. ఆ ఉంగరం చేత ఏదైనా ముద్రించబడి ఉందనుకోండి, దాన్ని ఆ ముద్రించిన వారిని కూడా రద్దుపరచడము అసలు వల్ల పడదన్నమాట. చాలా సందర్భాలలో మరి కొంతమంది ఆ శాసనాలను పుట్టించే క్రమంలో, సంతకం చేసే క్రమంలో రాజు యొక్క ఉంగరంను ముద్రించేవారు. అప్పుడు దాన్ని ఏ రాజు కాదు కదా, ఎవ్వరు కూడా రద్దుపరచడానికి వీలుండేది కాదు. మరి ఎస్తేర్ గ్రంథంలో హామాను మొర్దెకై మీద కోపంతో యూదులందరినీ సంహరించాలని రాజు చేత మరి సంతకం చేయించుకొని తీసుకొని వచ్చాడు, అంటే ముద్ర వేయించుకొని వచ్చాడు. దాన్ని ఎవ్వరు కూడా రద్దుపరచలేరు. దానియేలు గ్రంథంలో కూడా 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ మరి 30 దినములు నెబుకద్నెజరు నిలబెట్టిన ప్రతిమకే సాష్టంగపడాలి, పూజించాలి, వారి దేవులను కొలవకూడదు, అలాంటి వారిని మరణశిక్ష విధించాలి, సింహాల బోన్లో వేయాలి అని ఒక శాసనమును పుట్టించే క్రమంలో కూడా అక్కడ పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు ముద్రను వాడడం జరిగింది, అంటే ఉంగరాన్ని అక్కడ వాడడం జరిగింది. అప్పుడు రాజు తను చేసిన పొరపాటుని, తను ఏ తప్పు చేయలేదు, వీరే కపటోపాయంతో తన్ని మరి ఎలాగైనా చంపాలని చూస్తున్నారని రాజుకు అర్థమైందో ఏమో, మారుస్తాడేమో అని మరలా గుర్తు చేస్తున్నారండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే ఎక్కడ, అంటే ఒక్కసారి రాజు ఉంగరం చేత ముద్రింపబడిన ఏ శాసనం కానీ చట్టం కానీ మార్చడానికి వీలుండదు, రద్దుపరచడానికి వీలుండదు. ఆ రాజు కూడా రద్దుపరచడానికి వీలుండదు. అంత మాత్రమే కాదు, ఈ ఉంగరం అనేది అధికారానికి సాదృశ్యంగా ఉంది. ఇంకొక సందర్భంలో వారసత్వానికి కూడా సాదృశ్యంగా ఉందండి. హక్కుని పొందుకోవడం వారసత్వం అంటే తెలుసు కదా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన చిన్న కుమారుడు మరలా పశ్చాత్తాపడి తండ్రి యొద్దకు వస్తే తండ్రి కనికరపడ్డాడు. వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రములు వాని కట్టించి చెప్పులు తొడిగించి చేతికి ఉంగరమును తొడిగాడు. ఉంగరం అనేది వారసత్వానికి సూచనగా ఉంది. అయితే ఇక్కడ ఈ సందర్భంలో మరి జెరుబ్బాబెలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ముద్ర ఉంగరంగా నిన్ను చేతును, అంటే నిన్ను ఒక అధికారిగా చేస్తాను. నువ్వేదైనా మాట మాట్లాడితే, ఏదైనా పని చేస్తే దాన్ని ఎవ్వరు కూడా రద్దుపరచజాలరు. నీకు అది నా దగ్గర నుంచి నీకు వారసత్వంగా నేను ఇస్తున్నాను అని చెప్తున్నాడండి దేవుడు. ఎంత గొప్ప మాట! మనలందరినీ ముద్రయుంగరంగా చేయాలని దేవుడు ఇష్టపడుతుంటుండగా మరి మనం ఎలా జీవిస్తుంటున్నాము? మన ఇష్టానుసారంగా జీవిస్తే మన మాట తప్పిపోతుందండి. మన మాటని దేవుడు నిలబెట్టలేడు. కాబట్టి జెరుబ్బాబెలుతో మాట్లాడుతున్న దేవుడు నీతో, నాతో, మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా అధికారం నీకు ఇస్తాను, నా వారసులుగా మిమ్మల్ని చేసుకుంటాను, కానీ మీరు నేను చెప్పే మాటలు విని నా యందు నిలిచి ఉండండి, నా ఆజ్ఞలు పాటించండి, నా కొరకు జీవించండి చాలు అని కోరుకుంటుండగా ఈరోజు నీ వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడి ప్రతి ఒక్కరూ ఆ విధంగా జీవించటకు దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్.